కామన్ సెన్స్ ఉంటే కళ్ల ముందున్న ప్రకృతి వనరులతోనే కళ్ళు చెదిరే అందాన్ని పొందవచ్చు. పాలలో దాగిన సకల శక్తుల గురించి తరతరాలుగా మనం ఎన్నో విశేషాలు విన్నాం, వాటిని అనుభవించాం కూడా. పాలు కేవలం ఆహారంగా ఆరోగ్యానికి కాదు, పూతగా చర్మానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక చర్మ సమస్యలను తొలగిస్తాయి. ఇంట్లో మెరిసే చర్మాన్ని పొందాలంటే పచ్చిపాలలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేస్తే సరి. చేతులతో కూడా మసాజ్ చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయటం వల్ల మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది. పాలల్లో విటమిన్ ఏ, డి, ఈ కూడా ఉంటాయి. ఇవి చర్మంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. మెనోపాజ్ తర్వాత కూడా చర్మాన్ని కాపాడుకోవాలంటే పాలు తప్పనిసరిగా మీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. పచ్చి పాలను రోజు ముఖానికి పట్టించటం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది. ఇది చర్మంపై సహజమైన క్లెన్జర్గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మృత కణాలను తొలగిస్తుంది. ఇది చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అయితే పచ్చి పాలను తేనెతో కలిపి రాసుకుంటే ఈ సమస్య సులువుగా దూరమవుతుంది. పాలలో మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే సహజ కొవ్వు, ప్రోటీన్, నీరు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారడమే కాకుండా పలు రకాల చర్మ సమస్యలు వస్తాయి. మొటిమల నుంచి దురద వరకు దద్దుర్లు సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పచ్చిపాలలో పసుపు చిటికెడు కలిపి రాసుకోవాలి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం చర్మంపై ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది. పాల మీగడలో పసుపు కలిపి రోజు చర్మానికి రాసుకుంటే చర్మం కోమలంగా మృదువుగా తయారవుతుంది. పాల మీగడ పసుపు పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. అర్ధగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గంధం పొడిని, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. నల్లగా మారిన చర్మం కాంతివంతం అవుతుంది. ఇప్పుడు జనం ఈ సంగతులు గ్రహించి రసాయన క్రీములను పక్కన పారేసి అందరూ చక్కగా పాల వెంట పడుతున్నారు.